నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. శ్రీ వెంకటేశ్వరునికి సాటిరాగల దైవం భూతకాలంలో లేడు, అటు భవిష్యత్తులోనూ ఉండచాలడు అంటూ భక్తులు వేణోళ్ల శ్రీ వెంకటేశ్వరుని దివ్య వైభవ ప్రాభవాన్ని కీర్తిస్తారు. అలాంటి కలియుగ వరదుడు, కోరిన వరాలను ఇచ్చే బంగారు కొండ కోనేటి రాయుడు తిరుమలపై భక్తప్రియుడై వెలిసి ఉన్నాడు. స్వామి తిరుమల క్షేత్రములో అడుగిడగ ముందు కళ్యాణ వెంకటేశ్వరునిగా శ్రీనివాస మంగాపురంలో కొలువుదీరాడు. పద్మావతిని చేపట్టి కళ్యాణ చక్రవర్తిగా భాసిల్లుతున్న చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురం క్షేత్రం విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలియదు. కళ్యాణమూర్తిగా లోక కళ్యాణం కోసం అల వైకుంఠపురం నుంచి భువికి తరలివచ్చాడు శ్రీనివాసుడు. ఆకాశరాజు పుత్రిక పద్మావతీదేవిని పరిణయమాడి కళ్యాణ వరదునిగా స్వామి శేషాచల పర్వత ప్రాంతంలోని శ్రీనివాస మంగాపురంలో దేవేరితో పాటు కొన్ని మాసాల పాటు నివసించాడు. ఎంతో ప్రశస్తమైన ఈ క్షేత్ర దర్శనం శ్రీవారి భక్తులకు దివ్యానుభూతిని పంచుతుంది. నిరుపమాన శిల్పకళాశోభితంగా ఎందరో చక్రవర్తులు, మరెందరో రాజులు సేవించిన కళ్యాణ వెంకటేశ్వరుని భవ్యవాస భగవానుణ్ణి నిత్యం స్మరించే వారికి ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. జగత్ కళ్యాణ చక్రవర్తి జయహో, నిత్య కళ్యాణ చక్రవర్తి జయ జయహో అంటూ భక్తులు ఆ కళ్యాణమూర్తి కోనేటి రాయుణ్ణి కనులారా దర్శించడానికి ఈ క్షేత్రానికి తరలివస్తారు. శ్రీ వెంకటేశ్వర విష్ణువాలయంగా ఈ పవిత్ర సన్నిధిని వ్యవహరిస్తారు. విజయనగర రాజుల నిరుపమాన ఆధ్యాత్మిక కళా సేవకు ప్రత్యక్ష దర్పణమై తేజరిల్లుతోంది. తిరుమలపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అమ్మవారిని అలమేల్ మంగాపురంలో దర్శించుకుంటారు. వీరిరువురూ పరిణయమాడిన తరువాత కొత్త జంటగా కన్నుల పండువగా సంచరించిన శ్రీనివాస మంగాపురానికి తరలివస్తారు భక్తులు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం అంటూ భక్తులు సన్మంగళంగా జయమంగళంగా శ్రీనివాసుణ్ణి కీర్తిస్తారు. రాయుడు కొలువుదీరిన శేషాచలములోని ప్రతి తరువు, ప్రతి ఝరి, ప్రతి గిరి, ప్రతి శిలా దైవ స్వరూపాలే. శ్రీవారిని ప్రత్యక్షంగా సేవించుకోటానికి సకల దేవతలు శేషాచల ప్రాంతంలో వివిధ రూపాల్ని ధరించి స్థిరంగా కొలువుదీరుతారని ప్రతీతి. నారాయణ వన ప్రాంతాన్ని పరిపాలించిన ఆకాశరాజుకు వరపుత్రికగా పద్మావతీదేవి జన్మించింది. వనవిహారం సందర్భంలో పద్మావతి శ్రీనివాసుల పరిచయం ప్రేమగా తదుపరి ప్రణయానికి దారితీసింది. ఈ అద్భుతాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా శ్రీనివాస మంగాపురం నిలుస్తోంది. నేను వైకుంఠాన్నైనా విడిచి ఉంటాను కాని నా భక్తుల్ని మాత్రం ఒక్క క్షణమైనా విడిచి ఉండలేను అన్న దృఢ సంకల్పంతో భూలోక వైకుంఠమై శేషాచలానికి తరలివచ్చాడు. ఓ సందర్భంలో భృగు మహర్షి వైకుంఠాన్ని దర్శించాడు. తన రాకను శ్రీహరి గమనించలేదని ఆగ్రహంతో శ్రీహరి వక్షస్థలంపై బలంగా తన్నాడు. దాంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భువికి చేరుకుంది. లక్ష్మిని వెతుకుతూ శ్రీహరి శ్రీనివాసుడై శేషాచల ప్రాంతానికి విచ్చేశాడు. ఓ పుట్టలో తలదాచుకుంటూ గోక్షీరధారలతో జగన్నాయకుడు ఆకలి బాధలు తీర్చుకుంటున్నాడు. పశువుల కాపరి దుశ్చర్య వల్ల శ్రీనివాసుని తలకు గాయమై వకుళమాత సంరక్షణలో సేదతీరాడు.
వనవిహారం చేస్తోన్న ఆకాశరాజ పుత్రిక పద్మావతిని ఓ మదగజం బారి నుండి శ్రీనివాసుడు కాపాడాడు. పరిచయం ప్రేమగా మారింది. సోదెమ్మ రూపంలో శ్రీనివాసుడు ఆకాశరాజు గృహానికి తరలి వెళ్ళాడు. వకుళమాత చొరవతో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇది స్థూలంగా పద్మావతి శ్రీనివాసుల పరిణయగాథ. నూతన వధూవరులైన పద్మావతి వెంకటేశ్వరులు అగస్త్య మహాముని కోరిక మేరకు ఇప్పటి శ్రీనివాస మంగాపురం ప్రాంతంలో 6 మాసాల పాటు నివసించారు. అగస్త్య మహాముని ఆశీస్సుల్ని ఆతిథ్యాన్ని స్వీకరించిన ఆ కళ్యాణమూర్తి శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకున్నాడని ప్రతీతి. ఈ దేవాలయాన్ని 14-16 శతాబ్దాల మధ్య నిర్మించారు. మహామంటపం, అర్ధమహామంటపం చతురస్రాకార నిర్మాణంలో ఉంటాయి. కృతయుగంలో వెంకటేశ్వరుడు ఈ శేషాచల ప్రాంతానికి దివి నుంచి భువికి తరలివచ్చాడు. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురంగా వ్యవహరించే ఆ ప్రాంతం అప్పట్లో అగస్త్య మహాముని ఆశ్రమస్థలే. అలాంటి పరమాద్భుతమైన దివ్య ప్రదేశంలో స్వామి కళ్యాణ శ్రీనివాసునిగా కొలువుదీరి ఉన్నాడు. బంగారు పద్మపీఠంపై నెలకొని ఘనపట్టు, పీతాంబరాలు, పుష్పమాలికలు, నానావిధ ఆభరణాలు ధరించి జగదేక సమ్మోహినిగా దర్శనమిస్తాడు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. భాసిల్లే శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలు ఉత్సవాల్ని నిర్వహిస్తారు. తిరుమలలో ఏ విధంగా నిత్య నైమిత్తిక ఉత్సవాలు కొనసాగుతాయో అదే రీతిలో ఇక్కడ కూడా కొనసాగుతాయి. వివిధ ఉత్సవాలలో భక్తులు స్వయంగా పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులవుతారు. శ్రీ శ్రీనివాస మంగాపురంలో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కృతయుగంలో వెంకటాచలం పైన వెలిసినటువంటి శ్రీ శ్రీనివాసుడు నారాయణవనంలో అమ్మవారిని వివాహమాడి ఆ తదుపరి ఈ ప్రదేశం అగస్త్య ఆశ్రమంగా వెలుగొందుతున్నటువంటి ఈ ప్రదేశంలో అమ్మవారితో కూడా 6 మాసములు కళ్యాణ దీక్ష గాంచి ఆ తదుపరి శ్రీవారి మెట్టు మార్గం గుండా స్వామి వెంకటాచలానికి వెళ్ళారనేటటువంటిది పురాణోక్తి. దాన్ని అనుసరించి స్వామివారు వెళుతూ వివాహమైన తదుపరి నేను ఇక్కడికి వచ్చి 6 మాసాలు కళ్యాణ దీక్ష చేశాను కాబట్టి కళ్యాణార్థులు అంటే వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్ను ప్రార్థన చేసుకొని ఇక్కడ నిత్యం జరిగేటటువంటి కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని రక్షాబంధనం ఎవరైతే చేసుకుంటారో వారికి తప్పకుండా 6 మాసాల్లో వివాహం జరుగుతుంది అనేటటువంటి వరమును స్వామి ప్రసాదించి
తిరుమలకు వెళ్ళారనేటటువంటిది పురాణోక్తి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు తిరుమలలో జరిగే అన్ని వేడుకలు ఈ క్షేత్రాన కూడా పరిఢవిల్లుతాయి. కోనేటి రాయడువాడు కొండలంత కళ్యాణోత్సవం ఈ క్షేత్రంలో జరిగే విశిష్ట వేడుక. కళ్యాణార్థులు కళ్యాణయోగాన్ని అందుకోవాలనుకునేవారు ఈ క్షేత్రంలో తిరు కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. కళ్యాణ దీక్షలో రక్షాబంధాన్ని స్వీకరించడం ద్వారా సత్వరం కళ్యాణయోగాన్ని రప్పించినవాడు. శ్రీనివాస మంగాపురం కళ్యాణకారక క్షేత్రం. తిరుమల సందర్శించిన భక్తులు శ్రీనివాస మంగాపురాన్ని దర్శించినప్పుడే సంపూర్ణ యాత్రా ఫల సిద్ధి ఏర్పడుతుందని చెబుతారు. కరుణ పాలించినవాడు ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ వివిధ ప్రాంతాల నుండి రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి చేరుకుని అక్కడి నుండి స్థానిక రవాణా సౌకర్యాలతో శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కనులారా దర్శించుకుని తరిస్తారు. వెంకటేశ్వర పాహిమాం శ్రీనివాస రక్షమాం అంటూ భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని భక్తి ప్రపత్తులతో ఆర్తిగా కీర్తిస్తారు. కొలిచిన వారి పాలిట కొండంత వేలుపైన శ్రీనివాసుని దివ్య సత్కృప భక్తులందరి జీవితాలకు కళ్యాణకారకం కావాలని ఆశిద్దాం. శ్రీనివాస కృపాకటాక్షాలు సిద్ధించాలని కోరుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.